కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలను వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా భద్రత, క్యూ లైన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వాహనాల రాకపోకలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి 4th అక్టోబర్ వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో ముందస్తుగా మనం ఉభయదారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఏ వాహనం ఏ రోజున నిర్ణయించారు, సో దాని ప్రకారంగా మనం పత్రికలు కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ముద్రిస్తున్నాం. సో గౌరవ స్థానిక శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి గారిది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిది, నారా లోకేష్ గారిది, మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వీళ్ళందరి యొక్క అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా మేము ఈ బ్రహ్మోత్సవానికి ఆహ్వానించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా మనకి సాధారణంగానే రద్దీ పెరిగింది. గత 1 month 2 months నుంచి చూస్తే కాణిపాక దేవస్థానంలో ఫుట్ఫాల్ పెరుగుతూ ఉంది. ఈ రకంగా మా అంచనా ప్రకారము 80,000 నుంచి 1,00,000 వరకు బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరితో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సులభతరంగా దర్శన భాగ్యం కలిగించడానికి ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని ఈ మధ్యనే కలవడం జరిగింది. జిల్లా అధికారులందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మిగిలిన జిల్లా అధికారులందరూ కూడా 22వ తారీఖున మన దేవస్థానం ఆవరణలోనే కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నారు. సో ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలి అనేది, పోలీసు వారి బందోబస్తు అరేంజ్మెంట్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, పంచాయతీరాజ్, ఇలా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారం తీసుకుంటున్నాం. వీళ్ళందరూ ముందస్తుగానే ఇప్పటికే కొంతమంది ఫీల్డ్ స్థాయి అధికారులు కాణిపాక దేవస్థానం విజిట్ చేసి ఏమేమి చర్యలు తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. సో 22వ తారీఖున ఖచ్చితంగా అందరూ జిల్లా స్థాయి అధికారులు వస్తారు కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. వారికి ఏమేమి పని చేయాలనేది జిల్లా కలెక్టర్ గారు నిర్దేశించి ఈ లక్షలాది భక్తులు వచ్చినప్పుడు ఎలా క్రౌడ్ మేనేజ్మెంట్, వాళ్ళకి మనం తగిన క్యూ లైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ గురించి కూడా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, మన బోర్డు, ట్రస్ట్ బోర్డు చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం రాబోయే బ్రహ్మోత్సవాల్లో మరింత ఘనంగా, అదేవిధంగా భద్రంగా, సమగ్రంగా, అదేవిధంగా సులభతరంగా వాళ్ళకి దర్శనం జరిగేలా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంది.